కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరరహిత వాతావరణం ఏర్పాటు తమ లక్ష్యమని నగర పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. రౌడీ షీటర్ల ఆగడాలను అరికట్టడానికి పీడీ యాక్ట్ ప్రయోగించడానికి వెనుకాడమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గుట్కా వల్ల క్యాన్సర్ వ్యాధి ప్రబలుతుందని, గుట్కా అమ్మకాలను పూర్తిగా నిషేధించడానికి కృషి చేస్తామని వివరించారు. నిరంతరం పోలీసులు తనిఖీలు చేస్తూ శాంతి భద్రతలను నెలకొల్పుతామంటున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పోలీస్ కమిషనరేట్గా మారిన తర్వాత ఇటు నేరస్తులపై ఉక్కుపాదం మోపుతూనే డ్రంక్ అండ్ డ్రైవ్ షీ టీమ్స్తో కౌన్సిలింగ్లు, అలాగే గుట్కా మట్కా నిషేధానికి తీవ్రతరమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ నేరరహిత సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీస్ కమిషనర్ గారు మనతో తమ అభిప్రాయం పంచుకోవడానికి కమలాసన్ రెడ్డి గారు అన్నారు. సార్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తారు? మెయిన్గా ఈ గుట్కా వలన యూత్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత దీనికి పెద్ద ఎత్తున బానిసలై చిన్న ఏజ్లోనే క్యాన్సర్ బారిన పడి చాలా చిన్న ఏజ్లోనే వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నది. ఈ యొక్క భయంకరమైనటువంటి మౌత్ అండ్ థ్రోట్ క్యాన్సర్కు దారి చేస్తున్నది. దీనిలో 90% క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్కు కారణం గుట్కా మరియు పొగాకు ఉత్పత్తులు అని చెప్పి ఒక సైంటిఫిక్ స్టడీలో కూడా, క్యాన్సర్ సొసైటీ ఆఫ్ ఇండియా స్టడీలో కూడా ఇది ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఈ యువతను ఇటువంటి అడిక్టివ్ నేచర్ ఉన్నటువంటి నికోటిన్కు, దీనిలో నికోటిన్ ఉంటుంది, నికోటిన్ ఒక అడిక్టివ్. కాబట్టి దీన్ని మన గవర్నమెంట్ కూడా నిషేధించడం జరిగింది, పొగాకు ప్రొడక్ట్స్ అన్ని కూడా. అయినప్పటికీ కూడా ఈ లాభాల కోసం ఆశపడి కొంతమంది ఒక ముఠా ఏర్పడి ఇక్కడ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో చాలా పెద్ద ఎత్తున దీన్ని సేల్స్ చేస్తున్నారు. కేసుల వలన పెద్ద ఫలితం కనబడలేదు, ఎందుకంటే రిటైలర్స్ మీద ఎక్కువ మేము దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు సప్లయర్స్ ఎవరైతే ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతున్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టి ఆ ముఠా మీద మేము దృష్టి పెట్టడం జరిగింది. దానివల్ల వాళ్ళందరూ కూడా అదుపులో తీసుకున్నాం. చాలా పెద్ద ఎత్తున మాకు దీంట్లో రిజల్ట్ రావడం జరిగింది. మెజిస్ట్రియల్కి సంబంధించినటువంటి జీవో విడుదల జరిగిందా? పీడీ యాక్ట్ ఇంతకుముందు చాలామంది రౌడీ షీటర్ల మీద కూడా పెట్టినట్టు చెప్పారు. ఎంతమంది పెట్టారు? అంటే మెజిస్ట్రియల్ పవర్స్ కన్ఫర్ అయినాయి. ఇప్పుడు అందరు కమిషనరేట్లను కూడా అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా డెసిగ్నేట్ చేస్తూ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కరడు కట్టినటువంటి నేరస్తులు, హ్యాబిచువల్ అఫెండర్స్ మీద దృష్టి పెట్టి ఇప్పటివరకు 4 మీద పీడీ యాక్ట్ మేము దాన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద నేరరహిత సమాజం కొరకే అనేక చర్యలు తీసుకుంటున్నట్టు, ఇక ముందు కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. కెంపర్సన్ రాజేందర్తో చంద్రశేఖర్, టీవీ 99 కరీంనగర్ నుంచి. కరీంనగర్ For more updates, please subscribe 99 TV Telugu.